హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవే టాక్స్. మిత్రులారా, నేను మీ బీవే రావుని. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా మన మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కి ఒక విజ్ఞప్తి చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అరే కేటీఆర్ బేవకూఫ్, ట్వీట్ చేస్తే వెంటనే నేను స్పందిస్తాను, ఎలాంటి సమస్య అయినా దగ్గరుండి తీరుస్తానని చెప్పావు. ఏం చేస్తున్నావు? బాసర్లో వందలాది మంది పిల్లలు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. ఏం భోజనం పెడుతున్నారు మీరు? IIIలో సీట్ వస్తే మంచి చదువులు చదివి బాగా ఇదవ్వాలని పేద విద్యార్థులు అక్కడికి వస్తే భోజనం పెట్టడం నీకు చేత కదా? నీ కొడుక్కి, మీ అయ్యకు, మీ చెల్లెలకి, మీ అల్లుడికి, మీ కజిన్ సంతోష్కి వీళ్ళని తీసుకెళ్ళి పెట్టి అక్కడ భోజనం, పురుగుల భోజనం. సిగ్గుందా? ఎవరు సొమ్ము తెచ్చి పెడుతున్నారు? మీ ఇంట్లో డబ్బు తెచ్చి పెడుతున్నావా? మీ ఇంట్లో బియ్యం తెచ్చి పెడుతున్నావా? తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ తోటి నువ్వు అక్కడ భోజనం పెడుతున్నావు. బాసరకు వెళ్ళి అక్కడ విద్యార్థులను పరామర్శించి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మెస్సులో ఏమిటి చూడాల్సిన బాధ్యత నీకు లేదా? ముఖ్యమంత్రి కొడుకుగా, షాడో సీఎంగా ఉంటున్నావు, మున్సిపల్ శాఖ మంత్రిగా. పిల్లల ప్రాణాలు తీయడమేనా మీ ఉద్దేశం? తినండి, ఆ భోజనం మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మళ్ళీ ట్విట్టర్ మంత్రి అయినా ఒక పెద్ద ఇది. ఎన్నిసార్లు ట్వీట్ చేయాలరా నీకు? స్పందించావా బాసర మీద? వరద వచ్చి అక్కడ గోదావరి వరద వచ్చి భద్రాచలం కొట్టుకుపోతుంటే దాని మీద సమీక్షలు లేవా? ఎంతసేపు జాతీయ రాజకీయాలు, బీజేపీ డేట్ అనౌన్స్ చేయండి, మేము ముందస్తు ఎన్నికలకు వస్తాం. ఎవరికి కావాలరా మీ గవర్నమెంటు? నువ్వు ముందస్తు వస్తే ఏంటి, ఇంకోటి వస్తే ఏంటి? ఎవడేస్తాను నీకు ఓట్లు? రాజకీయాలు తప్ప ఇంకోటి పనికిరాదా? అసలు ఎక్కడున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో? నువ్వు నీ చెల్లెలు అమెరికాలో చప్రాసి ఉద్యోగాలు చేసేవాళ్ళు. చప్రాసి. మీ నాయన సీఎం అయిన తర్వాత నువ్వు హైదరాబాద్కి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు వెలగబెడుతున్నావా? నీ ఐడియాలజీ కావాలా తెలంగాణ ప్రజలకి? అమెరికా వెళ్ళి పెట్రోల్ బంకులు ఎలా పనిచేయాలి, చప్రాసి ఉద్యోగాలు ఎలా చేయాలి, ఇవి చెప్పడానికి వచ్చావా నువ్వు? ఏం తెలుసు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఏం తెలుసు నీకు? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ పక్కన పెట్టి వేరే పార్టీల వాళ్ళని మొత్తం తీసుకొచ్చి పక్కన పెట్టుకొని మీరు దోచుకొని ఎన్ని వందల వేల ఎకరాలు దోచుకున్నారు మీరు, మీ కుటుంబం. తెలీదా? జనాలందరికీ తెలుసు. వందల లక్షల కోట్లు దాచుకున్నారు. కాళేశ్వరం అవినీతి కదా? ఎందుకు పంప్ హౌస్ మునిగింది ఈరోజు? మునిగిన పంప్ హౌస్ని ఎలా మీరు దాన్ని బాగు చేస్తారు? ఎన్ని కోట్లు ఖర్చు? 400 కోట్లు ఖర్చు అవుతాయట ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి చేస్తారు అదంతా? ఎవరికి పెడుతున్నాడు? సిగ్గుండాలి. ట్విట్టర్లో సమస్య ఉంటే పెట్టండి, నేను వెంటనే స్పందిస్తాను అని చెప్పడం. ఎక్కడ స్పందిస్తున్నావు రా నువ్వు? స్టూపిడ్ ఫెలో. బుద్ధి ఉండాలి నీకు. ముందస్తు ఎన్నికలు వస్తే గెలుస్తామని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు నీకు, మీ అయ్యకు. తెరాస అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నారు మీరు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని సరిదిద్దుకోవడానికి తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంపద, ఎంత సంపద, తెలంగాణ సంపద దోచుకున్నారు మీరు అందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు. ఏం చేస్తారా? రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం మీద వేస్తారా ఇదంతా? ఒక్కసారి హిమాంశుని పంపించి బయటికి, అక్కడ హాస్టల్లో ఒక్క పూట భోజనం చేయమని చెప్పండి, తిని బతుకుతాడేమో చూద్దాం. ఏం పాపం చేశారయ్యా? తెలంగాణ పేద వర్గాల్లో పెరిగిన పిల్లలు అంత గొప్పగా చదువుకొని అంత పైకి వచ్చి IIIలో చదువుతున్నామని గర్వంగా చెప్పుకుంటూ సౌకర్యాలు లేవు. ఏం చేస్తున్నారు? మిగతా IIIలన్నీ ఎలా ఉన్నాయి? మహానుభావుడు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఇక్కడ బాసర్లో వచ్చింది, అక్కడ కూడా ఉంది ఆయన ఏరియాలో. అక్కడ ఎలా ఉంది? IIIT చక్కగా ఉంది, బాగుంది. మరి నువ్వేం చేస్తున్నావు? విద్యను ఏం చేస్తున్నారు మీరు? బెంగళూరు IIITకి మొదటి స్థానం వచ్చింది ప్రపంచంలో. మీరు ఏ 10, 20 స్థానంలో ఉన్నారు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి.
విద్యను వైద్యాన్ని నాశనం చేసి కూర్చున్నారు మీరు. ఎక్కడ గవర్నమెంట్ ఆసుపత్రి ఒక్కటి బాగుందా? మొత్తం మీ చుట్టాలవే కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ. కామినేని అంటారు, అది అంటారు, ఇదంటే అన్నీ మీ చుట్టాలే. అక్కడికి రావాలి, డబ్బులు తగలబెట్టుకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి ఒక చిన్న జబ్బు వస్తే. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆసుపత్రులు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా విద్య వైద్యం నాశనం అయిపోయింది. ఎందుకయ్యా ఉచిత పథకాలు? గొర్రెలు అంటారు, ఏదో బీమా, ఆ బీమా, ఈ బీమా, ఎందుకు ఇవన్నీ? ఎందుకు? దళిత బంధు, రైతు బంధు ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవసరమా ఇవన్నీ? పక్కన పడేయండి. ఒక విద్యను వైద్యాన్ని ఉచితం చేయండి. దీనికేమో లక్షల్లో ఫీజులు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్ని టెస్టులు? ఎవడు పడతాడు ఇవన్నీ? గవర్నమెంట్ హాస్పిటల్కి కరెక్ట్గా ఉంటే ఎందుకు వెళ్తారు? ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తే అది ఇది అని చెప్పి మీ అయ్యా ఏమైంది? గాంధీ ఆసుపత్రి ఏమైంది? ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు. ఎంజీఎం ఏమైంది? వరంగల్. అన్నిటిని సర్వనాశనం చేసి కూర్చున్నారా మీరు? తెలంగాణ ప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారు ఈరోజు. 2 సార్లు మీకు ఎందుకు ఓటేశారని. అయినా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి బుద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిగతా రాష్ట్రాల్లో ఈడీ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. జార్ఖండ్, అక్కడ ఇక్కడ ఎక్కడ నోరెత్తితే వాళ్ళ మీద ఈడీ దాడులు. మరి తెలంగాణ మీద ఎందుకు జరగట్లేదు ఈడీ దాడులు? మీ మీద ఎందుకు చేయట్లేదు? అంటే మీకు వాళ్ళకి ఏదో లింక్ ఉంది, మీరు ఏదో పంపిస్తున్నారు వాళ్ళకి. సిగ్గుండాలి మోడీ కూడా. చాలా గొప్ప పాలన చేస్తున్నాను నేను, కార్పొరేట్ లెవెల్ తీసుకెళ్తున్నాను దేశాన్ని అంటాడు ఆయన. అన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ. మొన్న శాటిలైట్స్ కూడా ప్రైవేట్ అట. ఎక్కడ దొరికారా బాబు మీరిద్దరు? పోనీ ప్రత్యామ్నాయంగా చూద్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వీళ్ళ గోళ వీళ్ళది, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావడం, ఒక్కడికి ఐక్యత లేదు. అన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ, గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ రోజుకి ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గాంధీ గృహకల్ప, ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. వాటిని కూడా అమ్ముతున్నాడు ఈ కేసీఆర్. కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఏదో గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళని అమ్ముతున్నారు. పోనీ నిరుపేదలకు ఇచ్చిన పట్టా భూములు, పోడు భూములు గొడవ ఎంత జరుగుతుంది, అవి కూడా అమ్ముకుంటున్నారు మీరు అవసరాల కోసం. మీరు ఇవ్వరు, వేరే గవర్నమెంట్ ఇచ్చినే ఉంచారు. పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఏదైనా 4 మంచి పనులు చేస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందంటే ఈ లంబడి కొడుకులు వాళ్ళ వాళ్ళు కొట్టుకొని చావటం. రేవంత్ రెడ్డి అంటే కోమటిరెడ్డి పడదు, కోమటిరెడ్డి అంటే వీడికి పడదు, వాడంటే వాడికి పడదు, జగ్గారెడ్డికి ఇంకోటి పడదు. కుమ్ములాట. ఎప్పుడొస్తారు అధికారంలోకి? ఎక్కడొస్తారు రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు? ఆయన మొండాడు కాబట్టి ఎవరి మాట వినకుండా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాడు పార్టీ. ఎన్నెన్నో గొప్ప పనులు చేశాడు ఆయన. ప్రాజెక్టులు కానీ, 108 కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ. ఎవడరా ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చాడు ఈ దేశంలో? 108 పనిచేస్తుందా ఇప్పుడు? డీజిల్ లేదు, వాటికి ఆయిల్ లేదు తిరగటానికి. సిగ్గు తెచ్చుకోండి అలాంటి నాయకులు చూసి. కేటీఆర్, ముఖ్యంగా నువ్వు రాజశేఖర రెడ్డిని చూసి సిగ్గు తెచ్చుకో. రాజశేఖర రెడ్డి చరిత్ర చదువు ఒకసారి. ఎన్టీ రామారావు చరిత్ర చదువు. నీకు ఆ పేరు పెట్టుకోండి మీ నాన్న, కేటీ రామారావు అని, తారక రామారావు అని. చూడు ఆ గొప్ప ఆ మహానుభావుడు, ఆయన చరిత్ర చదువు, తెలుసుకో. ఆయన ప్రజల కోసం ఏం చేశాడు. సిగ్గు తెచ్చుకోండి అలాంటి వాళ్ళని చూసి. వెళ్ళండి, ముందు వెళ్ళు, నువ్వు బాసర వెళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆ పిల్లలను పలకరించండి ఫస్ట్. వాళ్ళకి ధైర్యం చెప్పండి. నువ్వు సరిగా భోజనమే పెట్టట్లేదు అక్కడ ఇంకా విద్య ఏమాత్రం దొరుకుతుందో అర్థం కావట్లేదు నాకు. బోధన ఏమాత్రం జరుగుతుందో అర్థం కావట్లేదు. అక్కడ ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఐఐటీలో చదువుతూ ఏం లాభం? ఒక వీసీ లేడు ఇప్పటికీ. పర్మనెంట్ వీసీని పెట్టే బుద్ధి లేదా మీకు? ఒక ఇన్స్టిట్యూషన్కి, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్కి వీసీ లేకుండా ఎలా పనిచేస్తారా? హెడ్ లేకుండా. సిగ్గుండాలిగా కేటీఆర్. నేను డల్లాస్లో చదివాను, లండన్లో చదివాను,
ఓ పోస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతావు స్టైల్గా క్యాజువల్స్ వేసుకొని, ట్విట్టర్లో స్పందిస్తానంట. ఎవరికైనా నువ్వు స్పందిస్తావు? ఒక హీరోయిన్ నేను చెట్టు నాటుతున్నాను అని ట్వీట్ పెడితే స్పందిస్తావు. ఒకడెవడో సినిమా వాడు ఏదో చేస్తే స్పందిస్తావు. ఒక సెలబ్రిటీ యు ఆర్ గ్రేట్ అని పెడితే స్పందిస్తావు. సామాన్యుడు పెడితే స్పందించవు. నువ్వు మెసేజ్ పెట్టు, క్షణాల్లో నేను చేస్తాను. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? చేతగాని మాటలు. వెళ్ళిపోండి ఇంటికి, వదిలేయండి. మీరు ఇప్పటికి ఏం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి నువ్వు, మీ కుటుంబం, మీ నాన్న, మీ బావ, మీ కజిన్, మీ చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ నుంచి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైనా సరే స్పెషల్ ఫ్లైట్లో మిమ్మల్ని ఏమీ అనం, కొట్టాం, చెయ్యం, మీ మీద కేసు కూడా పెట్టాం. చాలు, పోండి, బతకండి వేరే దేశానికి పోయి. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉండదు. ఎక్కడో బీహార్లో పుట్టి మీ తాతల తండ్రులు బీహార్ నుంచి వచ్చారు ఎదవల్లారా. అక్కడి నుంచి ఆంధ్రాకి పోయి, ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి నాశనం చేయడానికి. నేను పెట్టిన ట్వీట్కి నువ్వు స్పందించింటే కేటీఆర్, నేను ఇంతగా మాట్లాడేవాడిని కాదు. ఇవాళ మా ఏరియాలో నేనుంటున్న వెంకటగిరి రోడ్ నెంబర్ 10 నీళ్ళు వచ్చాయి, మంచినీళ్ళు కలుషితంగా ఉన్నాయి, మట్టి ఉన్నాయి. నేను పర్వాలేదు, అంతో ఎంతో ఒక క్యాన్ కొనుక్కుంటాను, 2 రోజులకు ఒకటైనా, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పెట్టి. అది లేనివాడు, రిక్షావాడు, పేదవాళ్ళు చెప్పు ఎలా తాగాలి వాడు మంచినీళ్ళు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? స్నానం చేయడానికి కూడా భయం అవుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తొక్క తోలు కోట్లు ఖర్చు పెట్టి ఏమేమో చెప్తున్నారు. రాష్ట్రాన్ని అది చేసాం, ఇది చేసాం. హోర్డింగ్స్, తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటుంది. ఏందిరా నేర్చుకునేది? అవినీతి నేర్చుకోవాలా? భూ కబ్జాలు నేర్చుకోవాలా? చెప్పండి, ఏది నేర్చుకోవాలి? కమిషన్లు తీసుకోవడం నేర్చుకోవాలా దేశం తెలంగాణను చూసి? చెప్పుకోవడానికి సిగ్గుండాలి. సభల్లో లక్షల మంది ఉన్న సభలో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? మీ నోరు అసలు మీవి. మొన్నటి మొన్న మాదాపూర్లో ఎంతమంది వాటర్ తాగి పాపం హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా కొంచెం పర్వాలేదు మా ఏరియా. బస్తీలు ఉన్నాయి ఈ పక్కన వెళ్తే, మా ఏరియాలోనే పక్కన ఎన్నో బస్తీలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వస్తున్నాయి వాటర్? ఎలా తాగుతారు? కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? పన్నులు కడుతున్నాం, నీటి బిల్లు కడుతున్నాం ప్రతి నెల, గుర్తుపెట్టుకోండి. కరెంట్ బిల్లు కడుతున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే దానికి కడుతున్నాం ఎక్స్ట్రా. గ్యాస్ నువ్వు విధిస్తున్నా 50% ట్యాక్స్ కడుతున్నాం రా గ్యాస్కి. మేము కడుతున్నాం. సామాన్యుడు కడుతున్నాడు, రిక్షావాడు కడుతున్నాడు, షాప్ వాడు కడుతున్నాడు. ఎట్లా కడుతున్నాడు? కష్టపడుతున్నాడు, కడుతున్నాడు. అవి తీసుకొని, మా డబ్బులు తీసుకొని, మాకు సౌకర్యాలు లేకుండా మీ బొక్కసాలు నింపుకొని మీరు వేసుకుంటే ఎట్లా? తెలివి ఉందా? దగ్గర పడింది ఈ కల్వకుంట్ల కుటుంబానికి. ఇదే హెచ్చరిస్తున్నాను నేను. సర్వనాశనం అయిపోతారు. ఆ బాసర పిల్లల ఉసురు తగలకపోదు మీకు. 18, 19, 20 సంవత్సరాల పిల్లలు రా. కడుపు సరుకుపోతుంది వాళ్ళు హాస్పిటల్లో చూస్తుంటే. కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, గిలగిల కొట్టుకుంటున్నారు. ఆ తల్లిదండ్రుల బాధ ఏంటి? రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు చదువు రావాలి ప్రతి ఒక్కరిని కోరుకుంటే, మీరేమో చదువును దూరం చేస్తున్నారు, ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నారు. ఎవరికి ప్రామిస్ చేశారు మీరు? తెలంగాణని నాశనం చేస్తాను అని ఎవరికో ప్రామిస్ చేశారు మీరు. అందుకే ఇదంతా చేస్తున్నారు. కట్టుకుపోతారా? రేపటి రోజున మిమ్మల్ని కాల్చడానికి 6 అడుగుల భూమి కూడా దొరకదు కేటీఆర్, గుర్తుపెట్టుకోండి మీరు. సిగ్గుండాలి. మారండి రా. మారాల్సిన అవసరం లేదు, మీరు వదిలేసి వెళ్ళిపోండి. మీరు మారద్దు. నేను అందుకే చెప్తున్నాను మిత్రులారా, పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తులను ఎన్నుకోండి. పార్టీ అవసరం లేదు. అది కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ, కమ్యూనిస్టా, తెలుగుదేశమా, ఇంకొకటా. ప్లీజ్, బహుజన పార్టీయా, ఏది అక్కర్లేదు. వ్యక్తిని ఎన్నుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, మంచివాడు, ఎన్నుకోండి. అలాగే చాలామంది ఉన్నారు, ఎన్నుకోండి అలాంటి వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఫామ్ అవుతారు ఒక గ్రూప్గా. దెర్ ఈజ్ నో పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపు మనల్ని పరిపాలిస్తుంది. వాళ్ళకి తెలుసు. చాలామంది ఉన్నారు మంచి వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు.
ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళని గెలిపించండి ప్లీజ్. పార్టీలు పక్క పెట్టండి. 1000 రూపాయలు తీసుకుంటారు ఒక ఓటుకు, 2, 3, 4, 5, 10,000 తీసుకుంటారు. ఏం లాభం? ఒక రోజు ఖర్చు అయిపోతుంది. తర్వాత 5 సంవత్సరాలు బానిసలుగా బతికి చావాలి. ఇప్పుడు అదే జరుగుతుంది 10 ఇయర్స్ నుంచి. మనం వద్దు, ఇక వ్యక్తులను గెలిపించండి. వ్యక్తులందరూ కలిసి ఒక గ్రూప్ అవుతారు, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా తయారవుతుంది, వాళ్ళు మనం పరిపాలిస్తారు. పొలిటికల్ పార్టీలు వద్దు. గెలిచిన వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ రిజిస్ట్రేషన్ అవుతున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, యాజ్ పర్ నామ్స్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళని, మనకు సేవ చేసే వాళ్ళని మనం ఎన్నుకుందాం. ఓటు అమ్ముకోకండి. ఇట్స్ ఏ పవర్ఫుల్ వెపన్. గుర్తుపెట్టుకోండి మీరు, ఓటు అన్నది చాలా పవర్ఫుల్ వెపన్. అంబేద్కర్ మహాశయుడు ఇచ్చాడు, కల్పించాడు మనకు ఆ హక్కుని. మనం నిర్ణయించవచ్చు చరిత్రని. అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎప్పుడు మీ ఓటును దుర్వినియోగించేయకండి, అమ్ముకోండి దయచేసి. ఈ కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ లాంటి వాళ్ళని దగ్గర కానివ్వకండి. పాలిటిక్స్లో తరిమి కొట్టండి. కేటీఆర్ నీకు మూడింది, గుర్తుపెట్టుకో. నీకు, మీ అయ్యకు, మీ చెల్లెలకి, మీ మామకు, మీ బావకు, మీ కజిన్కి, అందరికీ గుర్తుపెట్టుకో కేటీఆర్. మిత్రులారా గమనించండి ప్లీజ్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బీవీఆర్ టాక్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.